న్యాయ వ్యవస్థ తెలంగాణ అనేది మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఉంది. దాని మీద గాలి వినోద్ కుమార్ గారు వారి యొక్క అభిప్రాయం చెప్పారు. దళితులకి దీంట్లో ప్రాతినిధ్యం లేదు అనేది చెప్పడం జరిగింది, కరెక్టే. కానీ న్యాయ వ్యవస్థ ఇప్పుడు దళితులకి నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే బహుజన సమాజ్ పార్టీ త్రూఅవుట్ ఇండియాలో స్టార్ట్ చేశారు కన్సీరామ్ గారు. ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే సక్సెస్ అయింది, తక్కిన రాష్ట్రాల్లో సక్సెస్ కాలేదు. దాన్ని మనం తక్కిన రాష్ట్రాల్లో ఎందుకు సక్సెస్ కాలేదు అంటే, లీడర్ అనేవాడు నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో సక్సెస్ అవుతుంది. అది దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది జాతీయవాదం అనుకోవచ్చు. నేను చరిత్రను చదివినంత వరకు ఏ నాయకుడైతే ఏ ప్రాబ్లమ్స్ తీసుకొని ఉద్యమం చేశాడో ఆ యొక్క రాజ్యానికే రాష్ట్రపతి అయ్యాడు. ఏంటంటే మిస్సోలిని చూసుకోండి, హిట్లర్ చూసుకోండి, తర్వాత స్టాలిన్ చూసుకోండి, ఎవరిని తీసుకోండి, ఎనీ నాయకుడిని చూసుకోండి, ప్రపంచంలో ఏ నాయకుడిని తీసుకోండి, వాడు రాష్ట్రపతి కాకుండా లేడు. వాడు రిఫార్మ్స్ అనుకోండి, మార్టిన్ లూథర్ కింగ్ చూసుకోండి, రిఫార్మ్స్ ఫస్ట్ టైం ప్రపంచంలో రిఫార్మ్స్ ఆయన మార్టిన్ లూథర్ కింగ్ ఇన్ క్రిస్టియన్ సొసైటీలో. అట్లాగే 1969లో మనకి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు దళితుల్లో ఎడ్యుకేషన్ పవర్ లేదు, ఎంపవర్మెంట్ లేదు, క్యాపిటల్ లేదు, అనేకమైనవి. అదే వెంకటస్వామి ఈరోజు దళిత లీడర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే సీనియర్ లీడర్. ఆయన కొడుకే ఈరోజు పార్టీని లీడ్ చేస్తున్నాడు. ఈయన కొడుకే పార్టీ ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు. వాట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ దళిత్? అంటే క్యాపిటల్ లేదా వెంకటస్వామి దగ్గర? క్యాపిటల్ ఉంది. ఆయన లీడ్ చేస్తే ఈయన పార్టీ పెట్టిన తర్వాత అనేకమైన మంది వాలుపోతున్నారు. ఈయన పార్టీ పెడితే కనీసం మన టికెట్ కోసం మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకోసమే ఏ ఉద్యమైనా ఇప్పుడు దళితులలో ఎడ్యుకేషన్ పవర్ ఉంది. 1960 ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి రిజర్వేషన్ ఇస్తున్నారు. పొలిటికల్ రిజర్వేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఉంది, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఉంది. ఆ జ్యుడిషియల్లో కూడా అక్కడో ఇక్కడో న్యాయ కళాశాలలో కనీసం జడ్జిలో అపాయింట్మెంట్ కాకపోవచ్చు, కానీ లాయర్గా అయితే ప్రాక్టీస్ చేసే అవకాశం ఎస్సీలకి ఎస్టీలకు ఉంది. అందుకోసము మనం ఎస్సీలమైనా ఎస్టీలమైనా నేను బీసీ క్యాండిడేట్ని, నాకు సామాజిక న్యాయం, నేను ఎంత అన్యాయం అవుతున్నా నాకు తెలుసు. కానీ ఎందుకు అన్యాయం అయిపోతున్నానంటే దళితుల్లో కూడా పైకి వచ్చిన వారు పైకి లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవటం ద్వారా, ఈ యొక్క పాలిటిక్స్ చేయకపోవటం ద్వారా ఇలాంటి తెలంగాణ ఉద్యమం లాంటి వాటికి దళితులకు అన్యాయం జరుగుతున్నట్టు నా అబ్జర్వేషన్. ఎందుకంటే అబ్జర్వేషన్ ఇప్పుడు క్యాడర్ లేదని కాదు, మాస్ లేదని కాదు, డబ్బు లేదని కాదు, ఎడ్యుకేషన్ లేదని కాదు, కేవలం ముందుకు పోయి నడిపించలేకపోవడం ద్వారానే మెజార్టీ దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎటువంటి ఉద్యమంలో మనం ముందుకు పోలేకపోతున్నాం, ముఖ్యమంత్రులు కాలేకపోతున్నాం. అన్నిట్లో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, తర్వాత మంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ, గవర్నర్ కూడా చేసిన వాళ్ళు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద చేస్తే ఇలాంటి ఉద్యమాలు దళితులకి న్యాయం జరగదని ఎప్పుడైతే అనుకుంటున్నామో లీడర్షిప్ లేదనేది కూడా మనం అనుకోవాల్సినంత అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని దళితులే లీడ్ చేస్తే అప్పుడు గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.